దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని లైవ్లో వద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడివి, గొప్ప దేవుడు నాయన, యోగ్యుడు అర్హుడు నాయన. మీరు చేసిన మేలకు ఉపకారాలకు ఏమి ఇవ్వగలము. స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి లైవ్ దీవించండి, ఇక్కడ ఆశీర్వాదకరంగా ఉంచుకొని ప్రతి ఆటంకం తొలగించుకొని యేసు నామములో ప్రార్థన అడిగి పడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తుతికి పాత్రుడా, స్తోత్రాలురా, ఘనత నీకేయా, మహోన్నతుడైన స్తోత్రం 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 నాయన. హల్లెలూయా. వందనాలు వందనాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. స్తుతులు తండ్రి, స్తుతులు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొని
ఆకలికి ఆకలి గొనిదాం ఈ పిల్లలు ఆకలితో అలుమటుతురా నీ ఉన్నంత వరకు నీ పిల్లలు ఆకలితో నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా ఆలోచన కర్తవు నీ చూడగు తండ్రివి చాలేము రాజుడు నీ చూడగు తండ్రివి చాలేము రాజు చాలేము రాజు హల్లెలూయా. మహాపరిశుద్ధుడు తండ్రి దయగల దేవ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి స్తుతించి ఆరాధించి మిమ్మల్ని ఘనపరిచే సమయం మాకు ఇచ్చావు ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు నాయన. పరిశుద్ధుడానికి వందనాలు, మహాగణుడానికి వందనాలు తండ్రి. ఎంతవరకు సహాయం చేసినందుకు వందనాలు. మీరే నడిపించి మీ నామాన్ని కనపరచుకోమని, వాక్యంలో ఉండి నడిపించమని యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Praise the Lord. Hallelujah. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. తరువాత సాతాను ఇశ్రాయేలులకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బెర్షెబా మొదలుకొని దాను వరకు ఉండి ఇశ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా ఎదుగు దాన్ని తీసుకుని రండని ఆజ్ఞ ఇచ్చాను. పిల్లలు ఇక్కడ మనం గమనిస్తే పిల్లరా సాతాను మరి ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా లేచి దావీదుని ప్రేరేపించాడట. ఈ సంగతి సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథంలో కూడా వ్రాయబడింది. ఇరవై 2వ సమూయేలు 24:1 ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నువ్వు పోయి ఇశ్రాయేలు వారిని యోధా వారిని లెక్కించమని ఆజ్ఞించాను. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే మనం దేవునికి వాక్యాన్ని స్పష్టంగా మనం చూస్తే దావీదు మరి ఆజ్ఞించాడు ఏంటంటే వెళ్ళి ఇశ్రాయేలును లెక్కించమని. పిల్లరా ఇశ్రాయేలును లెక్కించడం, జనసంఖ్య చేయడం అనేది దేవుని దృష్టిలో చాలా పెద్ద నేరం అండి. ఎందుకంటే దేవుడు జనసంఖ్య లెక్కించొద్దు అన్నాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 10-11 వచనాల్లో, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింపచేసిన కనుక మీరు ఆకాశ నక్షత్రంలో విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అని దేవుడు అన్నాడు. 1000 రెట్లు ఎక్కువ చేస్తాడు మీ జనాభా సంఖ్యని. బట్ యూ షుడ్ నాట్ కౌంట్. బట్ సాతానుడు దావీదుని ప్రేరేపిస్తే జనసంఖ్య లెక్కించమని యోవాబుకి అధికారులకు సెలవు ఇచ్చాడు. వారు అప్పటికి చెప్పారు, అయ్యా 3:24 యోవాబు జనుల సంఖ్య ఎంత ఉన్ననో నా ఏలినవాడు రాజువగు నీవు బ్రతికుండగా దేవుడు యెహోవా దాన్ని 100 ఎక్కువ చేయను కాక
నా ఏలినవాడు రాజువగు నీకు ఈ కోరిక ఎలా పుట్టెను? ఎలా వచ్చిందయ్యా నీకు ఈ కోరిక? దేవుడు లెక్కించదన్నట్టుగా దేవుడు చెప్పాడు. సంఖ్యను 1000 రెట్లు 100 రెట్లు చేస్తానని ద్వితీయోపదేశఖండంలో ప్రభు చెప్పాడు. అలా ఎదగనివ్వండి అయ్యా, వద్దు ఎందుకు పుట్టింది మీకు ఈ ఆలోచన అని యోబు బాధపడుతుంటే, పిల్లరా రాజు గట్టిగా ఆజ్ఞాపించడం వల్ల వెళ్ళి జనసంఖ్య లెక్కించడానికి యోబాబు ఆధ్వర్యంలో పిల్లరా వెళ్ళారు. మరి మొత్తానికి లెక్క తీసుకొచ్చారు. దాను మొదలుకొని బేర్షేబా వరకు లెక్క తేల్చారు, మొత్తం తీసుకొచ్చారు. అయితే దావీదు గుండె కొట్టుకుంటుంది, మనసు కొట్టుకుంటుంది. 2 సామ్యుల గ్రంథం 24:10 చదువునాను. David was conscience stricken after he had counted the fighting men and said to the Lord, I have sinned greatly in what I have done. జనసంఖ్య చూచినందుగా దావీదు మనసు కొట్టుకొనగా, మనసు విరిగిపోయింది, భయపడుతున్నాడు, వణుకుతున్నాడు. అరే నేను తప్పు చేశానా? అప్పటికి యోబు చెప్తున్నాడు, లేఖనాలు చెప్తుంది, ధర్మశాస్త్రం చెప్తుంది వద్దని, బట్ నేను తప్పు చేశానే. రెండోసారి పిల్లరా, మొదటిసారి మరి యోబు మొదటిసారి ఉరియా భార్య విషయంలో తప్పు చేశాడు. రెండోసారి జనాభా సంఖ్యను లెక్కించడం విషయంలో దావీదు తప్పు చేశాడు. పిల్లరా ఎప్పుడైతే తప్పు చేశాడో, లెక్క అయిపోయిందో, పిల్లరా భయంకరమైన దేవుని ఉగ్రత ఇజ్రాయేల్ మీదకి వచ్చేసింది. ఇజ్రాయేల్ మీదకి వచ్చేసి దావీదుతో చెప్తున్నాడు దేవదూత, దేవుడు దీర్ఘదర్శి గాదునకు ప్రత్యక్షమై ఎలా చెప్తున్నాడు, 3 విషయాలు నీ ముందు పెడుతున్నాను, ఒక్కటి కోరుకో, నువ్వు తప్పించుకునే అవకాశం లేదు, ఒక్కటి కోరుకో. ఒకటేంటంటే నీ దేశం ముందు 7 సంవత్సరంలో కరువు ఒకటి. రెండవది, నిన్ను తరుముచున్న నీ శత్రువులు ఎదుట నువ్వు నిలవలేక 3 నెలలు పారిపోవాలా. నీ శత్రువులు ఎదుట నువ్వు 3 నెలలు పారిపోవాలా. మూడోది, 3 దినముల తెగులు. 7 సంవత్సరాలు కరువు కావాలా? 3 నెలలు నువ్వు పారిపోతావా శత్రువుల దగ్గర నుంచి? 3 రోజులు మరి భయంకరమైన తెగులు దేశంలో వస్తుంది, రేగుతుంది. ఈ 3 ఏదో ఒకటి కోరుకో, తప్పు చేసావు కాబట్టి. పిల్లరా దావీదుకు ఒక విషయం తెలిసి ఏంటంటే, దేవుడు కనికరం గల దేవుడని. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ఒకవేళ మనం డిస్ట్రెస్లో, లేకపోతే శ్రమలో, ఇబ్బందులో, భయంకరమైన త్రోవ తెలియ ఎటు వేళలో తెలియని పరిస్థితి మధ్యలో మనం ఉన్నప్పుడు, మన పాపను బట్టో, మన అవివేకను బట్టో, మన అవిధేయతను బట్టో శిక్ష మన మీదకి వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? సనగడమో, గొనగడమో, గొడవలాడడం ఇవన్నీ కాదు. మనం చేయాల్సింది ఏంటంటే దేవుని పాదాలు పట్టుకోవాలి. దావీదు అదే చేశాడు. 14 వచ్చింది. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులో ఉన్నాను, యెహోవా బహువాత్సల్యము గలవాడు కనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడదుము గాకని గాదుతో చెప్పాడు. ఆ మాట అనేసరికి పిల్లరా భయంకరమైన తెగులు వచ్చిందంట. తెగులు వచ్చేసరికట దాను మొదలుకొని బేర్షి వరకు 70,000 మంది ఒక్క రోజే చనిపోయారట. 70,000 పీపుల్ వర్ కిల్డ్, డైడ్. షాక్ అయిపోయాడు. కళ్ళ ముందు 70,000 మంది చనిపోతే దావీదు పిల్లరా చాలా బాధపడిపోయాడు. దేవుడు హస్తం చాపి ఇక చాలు, నాశనం చేయి, దూతకు ఆజ్ఞించాడు, ఇక చాలు అనేసరికి దావీదు ప్రభుపాదాలు పట్టుకుని వచ్చేసరికి అక్కడ ఔరన యోబీసీడైన అరవన కళ్ళం దగ్గర దేవదత్త ఖడ్గం పట్టుకుని, దూసిన ఖడ్గం పట్టుకుని నిలబడిన చూసి పిల్లలు అక్కడ బలిపీఠం కట్టి పిల్లలు అక్కడ బలి అర్పించి మరి దేవుని స్తుతించినప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంటే 25వ వచనంలో అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి 25 చదువునాను. చదువునాను. 2 Samuel 24 and David built there 25. David built there an altar to the Lord
and offered burnt offerings and peace offerings. బర్ంట్ ఆఫరింగ్స్, పీస్ ఆఫరింగ్స్. So the Lord responded to the plea for the land, and the plague was averted from Israel. దావీదు బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను ఈ రెండు అర్పించాడట. అర్పించేసరికి పిల్లల ఈ దేశం యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపన ఆలకింపుగా ఆ తెగులు ఆగిపోయి ఇజ్రాయేల్ విడిచిపోయాను. తెగులు ఆగిపోవాలన్నా, శ్రమ విడిచిపోవాలన్నా, ఇబ్బందులు తొలగిపోవాలన్నా మనం చేయాల్సినట్టు తెలుసా? దేవుని పాదాలు పట్టుకొని. ఎందుకో తెలుసా? మన దేవుడు కనికరము గల దేవుడు. పిల్లరా, మరి యోవేలు గ్రంథంలో ఈ మాట ఉంటుంది. యోవేలు గ్రంథంలో దేవుని వాక్యం స్పష్టంగా రెండవ అధ్యాయము 13వ వచనం, యోవేలు 2:13 మనం చూస్తాం. మీ దేవుడని యెహోవా కరుణావాత్సల్యము గల వాడును, మీ దేవుని యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయం చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మీ దేవుడిని యెహోవా ఎలాంటి వాడంట? కరుణా వాత్సల్యము గలవాడు. ఇంకేంటంటే శాంతమూర్తి. ఇంకేంటి తెలుసు? అత్యంత కృపగలవాడు. తాను కీడు చెయ్యాలనుకున్న కీడు కూడా చేయకుండా పశ్చాత్తాపడే దేవుడు. మనం చెయ్యాల్సింది ఏంటంటే ఇప్పుడైనా ఉపవాసం ఉండి ఆయన పాదాలు పట్టుకోవాలి. దావీదు క్రిటికల్ టైంలో, ప్రభా తప్పు చేసింది నేను బాబు, ఈ ప్రజలు ఏం చేశారు అని ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అప్పుడు ప్రభు చెప్పారు, ఆ నాశనం చేయ దూతతో ఇక నీ కత్తి బోరలో పెట్టు, ఆపే అన్నాడు. అయితే అప్పటికే 75,000 మంది చనిపోయారు. దావీదు ఒకవేళ ప్రభు పాదాలు పట్టుకుని ఉండకపోతే ఆ ఏ స్థలంలో అయితే దేవత తాగిందో అది యుబేసీడైన అరవన కళ్ళం, అది అక్కడ ఒక బలిపీఠం కట్టించి పిల్లల సమాధాన బలులు, దహన బలులు అర్పించినప్పుడు దేవుడట అవి అంగీకరించి ఆ తీగులు ఆగిపోయి దేవుడు తన ప్రజలను కనికరించాడట. ఈరోజు మనం ఆయన పాదాలు పట్టుకోవడం ఒక ఎత్తైతే, బలులు అర్పించడం. బలులంటే పిల్లల మన ప్రాణాత్మ దేహాలను దేవునికి సజీవ యాగంగా సమర్పించుకొని ప్రభు పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా మరి దేవుడు మన పక్షంగా నిలబడతారు. శ్రమను తీసేస్తారు. ప్రభు శ్రమలో ఉన్నావేమో, ఇబ్బందులు ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, నాకు తెలీదు. దావీదు వలె ప్రభు పాదాలు పట్టుకో. ఖచ్చితంగా దేవుడు కనికరంగా దేవుడు నేను కనికరించిన జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచితే ప్రార్థన చేసుకుందాం. దేవుని అవసరాలు ప్రార్థన చేస్తారు, తర్వాత మనం ముగించుకుందాం. మహాగణడ ప్రేమల తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిని ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి, ధన్యత బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను యేసయ్య, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నానయ్యా. సిద్ధారాలు మీరు ఉన్నారు, దిగి వచ్చారు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నారయా. చెడ్డ బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయా, చెడ్డ బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయా. ఏ దృష్టికొని చెడ్డ బిడ్డ పడకుండా చేయండి, ఏ దృష్టికొని చెడ్డ బిడ్డ పడకుండా చేయండి ప్రభా. అలాగే ఉన్నస్తులు పశ్చాత్తాప జీవితం నింపండి. ఎవరు వీళ్ళు హృదయాలు తాకండి అయ్యా, వారి హృదయాలు మీరు తాకండి వేసే పశ్చాత్తాప జీవితం నింపమని అడుగుతున్నానయా. తండ్రి నీకు వందనాలు. బంధువులు స్నేహితులను దర్శించి వాడు తాకమని అడుగుతున్నానయా. నిండు మనసుతో నేను ఆరాధిస్తున్నాం, నిండు మనసు స్తుతిస్తున్నాం తండ్రి. సేవకులకు కుటుంబాల బిడ్డ మీద ఆశ్రయించండి, అనుగ్రహాలు కూడా మీద దీవించమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి యెహోషువలే మేము ఇంటి వరకు వారిని సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేము ఇంటి వరకు వారిని సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చావు ప్రభా. కూడా స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ రాకడ చాలా సమీపంగా ఉందయా. నీ రాకడ కొరకు మేము సిద్ధపరచండి ప్రభా. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ప్రభా తండ్రి దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకారు, ప్రతి కుటుంబాన్ని దర్శించారు ప్రభు. మీ దాసును వాడుకున్నారు ప్రభా. లైవ్లో ఎప్పటిని విడిచిపెట్టకయా, ప్రతి కుటుంబం దర్శించండి. వందనాలు. దాసును వాడుకున్నావు తండ్రి, వందనాలు. అభిషేకించండి, ఆరోగ్యము నాయన తండ్రి. నీ బిడ్డ జ్ఞానం అనుగ్రహించిన ఆయన వాక్యం జ్ఞానముతో నీ దాసు నింపి ప్రభా. అడిగిపెట్టిన ప్రతి స్థలంలో అద్భుతగా రాజ్యం జరిగించమని అడుగుతున్నానయ్యా.
నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. ఎవరైనా అనారోగ్యంతో సంపూర్ణంగా స్వస్థపరిచి మమ్మల్ని స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థిక నలుపు సకల సమృద్ధి ఇచ్చి నిరాశ్రయిస్తులు ఏమైనా సహాయం చేయండి ప్రభా. ఏ బిడ్డని విడిచిపెట్టక అందరినీ స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి సార్. నీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు తండ్రి. నీ నామాన్ని ఇచ్చి మీ నామాన్ని కనపరుస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. నీ రాకడ చాలా సమీపంగా ఉన్నాయా తండ్రి. నీ రాకడ కొరకు మెలుకుతో నాయన ఆత్మలో నాయన సిద్ధపడు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన ప్రార్థనలు విసుకోక నాయన తండ్రి నిత్యము ప్రార్థించే కృప దయచేయమని సహాయం చేయండి ప్రభావ. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలు నీ సన్నిధి ఉంచిన మా ఇల్లు ప్రకాశం నీ సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్న సహాయం చేయండి. నేను వేసిన పేద బిడ్డలు జ్ఞాపకం చేసుకో, మంచి సదుపాయాలు కలిగించండి. వేసిన పేద బిడ్డల కొరకు ప్రభా తండ్రి నేను మంచి సదుపాయాలు కలిగించమని అడుగుతున్నాను తండ్రి. నీకు నవంబర్ నెలంతా మీ నామాన్ని ఇచ్చి మీ నామాన్ని కనపరిచే కొరకు దయచేయండి ప్రభా. ఈ నవంబర్ నెలలో మీ నామాన్ని మెచ్చిస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తున్నాం తండ్రి. ఉన్నతమైన దేవుడివి అయ్యా తండ్రి, గొప్ప దేవుడు దేవ నీకు వందనాలు. మంచి దేవుడు తండ్రి, మాకు చాలిని దేవుడుగా ఉన్నావు ప్రభా. అందరి స్థుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడు నీకు వందనాలయ. కృపగల దేవుడు అయ్యా నీకు నమ్మదగిన దేవా నీకు వందనాలయ. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, ఉన్నతమైన దేవుడు తండ్రి నాయన. అయ్యా నువ్వు గొప్ప దేవుడు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. సర్వశక్తి గల దేవుడు అయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు గొప్ప దేవుడు ప్రభా, నీకు వందనాలు తండ్రి. ప్రతి చీకటిస్తూ బంధిస్తున్న ప్రతి దురాత్మ శక్తిస్తూ బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కూర్చుండయా. ఇప్పుడు శక్తిస్తూ లయపరచమని అడుగుతా. ప్రతి చీకటిస్తూ బంధిస్తున్న ప్రతి దురాత్మ బంధిస్తున్న సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కూర్చుండయా. ఇప్పుడు శక్తిస్తూ లయపరచమని అడుగుతా. మీ నామాన్ని కనపరిచి మీ నామాన్ని ఇచ్చిస్తే ప్రార్థన సన్ని చేర్చుకోమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన రక్షకుడైన యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడే నడిపించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు. షలోమ్ అండి. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. రేపు రాత్రి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్.